देव आंदोलन सृष्टि की दो ये देव एकलौज और नाम प्रभु यीशु और पवित्र नाम है ना आप से ने प्रार्थना करें जन से आप करण देव देरो को महिमा देव जन से गोरलीर नहीं वाट छोड़ गए आपने में हर एक आदमी दूसरे దారిలో రావచ్చు మైలవరంలో 7 ఏళ్ళు సేవలు 20 ప్రాంతాల్లో తిరిగి ఇక్కడ మైలవరంలో ఉంటూ కూడా ఈడకు వచ్చాను. ఈడ ఏపూర్లో తాండాకి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను తిమ్మరపుట్ట, తర్వాత ఎక్కడ గోపాలపురం తండా ఉంది కదా అక్కడికి వచ్చాను. నన్ను ఇక్కడ గుడి కట్టా స్థలం కొని మన వాళ్ళది అడిగితే వాళ్ళు పాపం దాన్ని తీసి అమ్ముకున్నారు. నేను ఆ రోజుల్లో ₹1,00,000 పెట్టి అంత చేస్తే ప్రేమించి సహాయం చేస్తాను. లేకపోయారు వారు నేను తప్పు పట్టట్లేదు. ఒకటే మాట నేను చెప్తాను, యేసు ప్రభు వందనాలు. యేసు ప్రభు खातर आवाज में जन से डगर गए जन ओना पकड़ा सिलवा पर उन्हें पॉकेट की तीन गाड़े पच्चे उन्हें मसाने में गालने गालन हाँ 3 गाड़े पच्चे वो मसाने में हाँ मसाने माहिती 3 गाड़े बच्चे वो परण आयो इधर वासे येसु प्रभु आप शेर वासे परण ये लगे माँ आयवाड़ सा हाँ आयवाड़ इधर वासे आपने पूरा दल्ले थी विश्वास कारण है वो पवित्र नाम है ना जोक है अंतकंटे ఏం కావాలి సోను చాందీ భూమి ఏమంటారు જમે જાગ છે કાલ તો મત ખેલે જમે જાગો તાર સાથ આયો ને ભાઈ હા మరి కఠోర దీక్ష ప్రభు అందుకని ఒక అమ్మాయి ఉండేది ఆమె ఎక్కడ మేము పొందుగల తండాలో 100 మంది మార్చేసుకుంటున్నారు. నాదు పెద్ద వాళ్ళు పెద్ద నాయకుడు. నేను చెప్పా నువ్వు ఏడవకు ముగ్గుల నాయకులు ఉంటాడు, నువ్వు ఏడవకపోయా నీ భార్య తెచ్చుకొని నీ కొడుకు గొప్ప ఇంజనీర్ అవుతాడన్న. ఎప్పుడైతే గారు ఇద్దరు కొడుకులు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళే చూస్తున్నారు. నా కొడుకు చిన్నోడయ్యా ఎవడు ఉన్నాడు మాకు ఉందని చెప్పేసి ఆయన చెప్తాను. ఆ కుర్రాడు తిరిగి పెద్దోడు ఇంజనీర్ అయ్యాను నేను అన్నట్టు తీసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబము గవర్నమెంట్ జాబ్ తీసుకున్నాడు. దేవుడు చల్లగా చూడాలి. మనుషుల వల్ల ఏమన్నా అవుతా? మన కన్నీరు ఎవరు చూడగలరు? దేవుడు ఒక్కడే సాధ్యం. కనుక ఆ దేవుడిని నమ్ముకున్నాను నేను. ఆ దేవుడి దయ వల్ల బలవంతం ఏముంటుంది? ఎవరికైనా ఇష్టాన్ని బట్టి ఆ ప్రభువు దయ కలిగిన వాడు, ఆయనలో స్వార్థం లేదు. మే వాట్ సాత్ జీవచ్చు కానీ యేసు ప్రభు చేరవచ్చు. దేవుడి ఇప్పుడు ఎక్కడ ఖర్చు ఈ
ఇప్పుడే ప్రార్థన చేస్తాను, నేను వెళ్ళిపోతాను. వేరే పని ఉంది. నేను ఎక్కడ తండా మళ్ళీ ఎన్నిగడప తండా బయలుదేరినా ఇప్పుడు ఇప్పుడే చేస్తాను. దారి కట్టడం లేకుండా కొద్ది జీవితాలు పక్కన మీ అందరికీ చల్లగా చూడాలి. ఈ తరపున నేను నిలబడతాను. మాది ఈ ఊరే కుట్రాల రామానగర్. నా చర్చి ఉన్నాడ ఉండేది హైదరాబాద్ పేరే కానీ దేశంలో తిరుగుతూనే ఉంటాను. ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఏం చేస్తారు మీరు? అవునా? నెంబర్ కావాలి నాకు ఏదైనా పర్సనల్ దాని పర్సనల్ చెప్పేవాళ్ళు ఫోన్లో 8179736581 క్యాటరింగ్ మేస్త్రి రాంబాబు. ఓకే, ఒకసారి చెప్పండి. 81 ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, క్యాటరింగ్ రాంబాబు చక్రవర్తి. ఇప్పుడే ఏం కాదు, మంచి అమ్మాయి కావాలి, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వు మాకు కూడా చెప్పండి, వస్తాం. ఓకేనా? తప్పనిసరి చెప్పాలా? నెంబర్ మీకు ఇస్తాము. ఎప్పుడున్నా మనం ప్రేమించే వరకు వస్తాం. ఖర్చులు అయ్యి అనగానే ఎందుకంటే మన వాళ్ళ ఖర్చు ఏదైనా దయగలిగిన తండ్రి నీకు పాదాలు పొందినాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ గ్రామంలోని ఈ ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రదేశము, ఈ ప్రాంతం అంతా నాయన ఎంతో రమణీయమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో విడుదల ఇచ్చావు. అంతేకాకుండా నీ ప్రణాళిక ప్రకారం నీ స్వార్థ వినడానికి ఈ తల్లిగారికి నువ్వు సహాయం చేస్తావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ బిడ్డను ఈ సాక్షిగా జీవిస్తూ ఉన్నది నాయన. నువ్వు ఎంతో కనపరుస్తున్నా ఈ ఎవరి బిడ్డలు భవిష్యత్తు వందనాలు. ఈ బిడ్డలు చదువుకొని గొప్పవాడు కావటానికి సహాయం చేయండి నాయన. నీ కృప కలిగిన హస్తాలు ఈ బిడ్డపై ఉంచున్నాయన. ఆ మిత్రుడు రాంబాబు గారిని బట్టి వందనాలు నాయన. ఈ బిడ్డని ఆశీర్వదించి మరి చేపట్టిన పని, కష్టపడి పని చేసుకుంటున్నారు, సంపాదించుకోవడానికి అవకాశం దయచేయండి ప్రభా. ఇదిగో ఈ సహోదరుల్ని చల్లగా ప్రభా చల్లగా చూడండి యేసయ్య. నేను వెళుతుండగా దారిలో మాకు కూడా తోడుగా ఉండండి. ఈ బిడ్డలను మరలా కలుసుకునే భాగ్యం దయచేయండి. నీకే మహిమ చెల్లిస్తున్నాం. ముఖ్యంగా చక్రవర్తి విషయం ప్రార్థన చేస్తున్నాము. ఆ బిడ్డ ఆయన మరి లారీ డ్రైవర్గా చేస్తున్నాడని తల్లిగారు చెప్పారు. ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచేయండి. అంతేకాకుండా త్వరగా వెళ్ళి సరైన సమాధానం మీరు చూపించండి. మంచి సంబంధాలు దొరిక ఆ కుమారుడు ఒక ఇంటివాడైతే తల్లిగారు చూసి సంతోషపడాలని ఆశతో ఉన్నారు. ఆ ఆశను నెరవేర్చండి ప్రభు. కృప చూపండి. మా ప్రయాణంలో మాకు శ్రమం దయచేయండి. ఈ బిడ్డలతో మీ సమాధానం ఉంచండి. మరలా మేము వచ్చినప్పుడు మా అందరికీ గొప్ప సంతోషము, ఆనందము కలిగి మహిమ చెల్లింది. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ వందనాలు. మీరు అనుకోవచ్చు ఇంటికి ఎక్కడో దారిలో పోతున్నాడు. అలా సార్, ఇది అమాయకులు